ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మే నెల 30వ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. బాధల లోయల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవడానికి వీలవుతుంది. ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవడానికి రాదు. స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగ్గా పాడలేరు. దీని సంగీతం హృదయంలో నుండే వస్తుంది. ఇది వ్యక్తిగతమైన అనుభవాల్లో పుట్టి కంఠస్థమైన పాట. గతించిన కాలపు అంధకార భారాన్ని తలపుకి తెచ్చే పాట ఇది. నిన్నటి కాలపు రెక్కలు కట్టుకొని పాట ఈ రోజుల్లోకి ఎగిరి వస్తుంది. పరిశుద్ధుడైన యోహాను రాస్తున్నాడు, పరలోకంలో కూడా ఒక పాట ఉంటుందట. విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట. ఇది నిస్సందేహంగా విజయగీతమే. మనల్ని విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు విజయాన్ని గురించిన పాట. అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు. ఒకప్పుడు గొలుసులతో బంధింపబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నవారిదే విజయోల్లాసం. నేను ఈ పాటను పాడినట్టుగా ఏ దూత కానీ ప్రధాన దూత కానీ పాడలేడు. నేను పరదేశిగా ఉన్నట్టు ఆ దేవదూతలు ఎప్పుడూ ఉండలేదు. తెలుగులో విమోచింపబడ్డవారు తప్ప మరెవరూ ఈ పాటను నేర్చుకోలేరు. నా ఆత్మ తండ్రి దగ్గర నుండి ఈ సంగీత పాఠం నేర్చుకుంటున్నది. కంటికి కనిపించని సంగీత బృందంతో కలిసి శిక్షణ పొందుతున్నది. ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవరూ పలకలేరు. దేవదూతలకి ఈ శృతి కుదరదు. ఈ తాళాలను నా ఆత్మ మాత్రమే వేయగలదు, ఆలపించగలదు. దేవదూతలు ఆలపించలేని ఆ భాగాలను ఆలపించడం కోసం తండ్రి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నిన్ను పరీక్షించడానికి దేవుడు నీపైకి బాధల్ని పంపిస్తుంటాడని చెప్తుంటాడు. కాదు, నీకు నేర్పించడానికే ఆయన బాధల్ని నీపైకి పంపుతుంటాడు. రమ్యమైన ఆ గాయక బృందంలో నువ్వు ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు. రాత్రి సమయాల్లో నీ పాటను సిద్ధం చేస్తున్నాడు. కొండలోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు. మేఘాలు కమ్మిన నీ శృతిని సవరిస్తున్నాడు. వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలోని మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు. చలి రోజుల్లో నీ భావాన్ని మలుస్తూ ఉన్నాడు. ఆశాజనకమైన సమయాల నుంచి భయంలోకి నువ్వు దిగజారే వేళల్లో నీ లయను సరిచూస్తున్నాడు. నా అంతరంగమా, ఈ వేదనల బడిని అసహించుకోకు. అందులో నువ్వు పొందిన శిక్షణే రాబోయే కాలంలో పరలోకంలో వినిపించబోయే సార్వత్రికమైన రాగంలో నీ వంతు నువ్వు పాడగలడానికి సహాయపడుతుంది. కాళరాత్రి నిలువునా కమ్ముతున్నదా, కటిక చీకటి కర్కశంగా కప్పుతున్నదా, చేరరమ్మని ఆయన్ని చనువుగా ఆహ్వానించు. కొత్త పాట, కోయిల పాట నీకిస్తాడు. సుతారంగా నీతో శృతి కలుపుతాడు. శోధనల్లో సొమ్మసిల్లి నీ స్వరం ఆగితే ఆగిన పాటను ఆగనీయకుండా ఆ మేఘాల్లో తన పాటతో లీనం చేస్తాడు. ఆ పాట పాడే ప్రకాశపుత్రులంతా ముక్త కంఠంతో ముకుళిత హస్తాలతో ఆ అంధకారంలోనే ఈ అపురూప గానం మాకు అలవడిందంటూ మురిసిపోతారు. తండ్రి ఇల్లంతా మధుర పరిమళంలాగా అలుముకునే ఆ అసమాన గీతం పుట్టి ప్రాణం పోసుకున్నది. పగటి వెలుగును చూడని పూరిపాకల్లోనే. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. బాధల లోయల్లోనే కొన్ని పాటలు నేర్చుకుంటామని, అలాగున ప్రభువా ఇలాంటి శిక్షణ ద్వారానే భవిష్యత్తులో గొప్ప పరిచర్యలకు మేము సిద్ధపరుస్తామని, అలాగున నిన్ను మహింపరుస్తామని చెప్పి ప్రభువా ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం. ప్రభువా ఎవరెవరైతే బాధల లోయలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శిక్షణలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు ప్రభువా, ఇవన్నీ కూడా వారిని భవిష్యత్తులో మంచి గొప్ప సేవకులుగా, గొప్ప అనుభవాలు నేర్చుకునే వారిగా సిద్ధపరుస్తున్నందుకు వందనములు స్తోత్రం తెలుసుకుంటూ ప్రభువా ఈ దిన వర్తమానం వింటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి అయ్యా. అలాగున సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని కూడా పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలు దయచండి. వారు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినమున క్రైస్తవ సంఘంలో ప్రభువా ఆయా పరిచర్లో ఉన్న వారిని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా చిన్న బిడ్డల మధ్య పరిచయం చేస్తున్న సండే స్కూల్ టీచర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిషనరీస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించి వారు చేస్తున్న పరిచయల్ని మరింతగా వృద్ధి పొందించి చిన్న బిడ్డల మధ్య ఎలా పరిచయం చేయాలో ప్రభువా వారికి నీవే వారి మీద దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్తూ, నేర్పిస్తూ, నడిపిస్తూ
బోధిస్తూ వారికి ఉన్న అవసరతలు అక్కలు కూడా నువ్వు తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. వారు చేస్తున్న ప్రయాణాల్లో కూడా మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ అలాగున్న తండ్రి, దేవదాసీల మధ్య పరిచయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభువా, వారిని కూడా దీవించి వారి పరిచయలో ప్రభువా అనేకులు అయా దేవదాసీలు నేను సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువా దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితంలోకి వారు నడిపించబడటానికి సహాయం చేయండి అయ్యా. దిక్కులేని వారి మధ్య పరిచయం చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభువా, అనాథ ఆశ్రమం ద్వారా పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు ప్రభువా, వారిని కూడా దీవించి ఆ యొక్క దైవ సేవకులకు ఉన్న ప్రతివిధన అవసరం అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ఇంకా అలాగిన వృద్ధుల మధ్య పరిచయం చేసే వాళ్ళని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ దైవ సేవకుల్ని దైవజనులను దీవించి ప్రభువా వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చి ప్రభువా వృద్ధాప్యంలో వారికి గొప్ప ఆదరణ కలిగించే వారిలాగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దినమున ప్రభువా నీ బిడ్డలందరూ నీ కృపాస్తలకు అప్పచెప్పుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.